కేవలం రామచంద్ర యాదవ్ గారు అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, అదే కోణంలో భారత చైతన్య యువజన పార్టీ కూడా వస్తుందని ఒక ఆలోచనతో ఉండేవారు. కానీ ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు ప్రజా సమస్యల పట్ల కానివ్వండి, ప్రజల పట్ల కానివ్వండి, అనేక విషయాలపైన అనేక అంశాలపైన రామచంద్ర యాదవ్ గారు ఈరోజు స్టాండ్ తీసుకుని ప్రజల మధ్యకి వెళ్ళే తీరు చూస్తున్నప్పటికీ వీళ్ళకి ఊహకందని విధంలో ఆయన ప్రజల మధ్య విశేషమైన స్పందన రావడం, ఆ స్పందన చూసి ఈ రోజున రాజకీయంగా ఏ విధంగా వీరిని టార్గెట్ చేయాలి రామచంద్ర యాదవ్ గారిననే తెలుగుదేశం పార్టీ, అతి ముఖ్యంగా నాడు వైఎస్ఆర్సీపీ కానవచ్చు, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కూడా, అధికారంలో ఉన్న పార్టీ రెండు కూడా ఖచ్చితంగా మైండ్ గేమ్ ఆడుతూ ఈయన పైన అనేక ఆటంకాలు సృష్టించడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా బీసీలు విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో 3 కోట్ల మంది బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం, వారి యొక్క అధికారం, రాజ్యాధికారం కోసం వారికి ఏదో రాయితీలు ఇస్తున్నాము, లేకపోతే పథకాలు ఇస్తున్నాం. ఇప్పుడు మిత్రుడు రామ్మోహన్ రావు గారు టీడీపీ నుంచి చెప్తున్నారు, 1983 నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలను ఆదరించాము, లేకుంటేనేమో 2023 ఆదరణ పథకాలు ప్రవేశపెట్టాము. ఆదరణ పథకాలు ఎవరికి కావాలండి? ఈ యొక్క ఆదరణ పథకాలు 1, 2, 3 అని చెప్పుకుంటూ ఈ రోజు వరకు రాష్ట్రంలో బీసీ ప్రజలను కేవలం ఆ ఆదరణ పథకాలకే పరిమితం చేశారు. కానీ మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అడిగేది ఏమిటి? స్పష్టంగా అడుగుతున్నారు, మేము ఆదరణ పథకాల కోసమో రాయితీల కోసమో కాదు, ప్రజల్లో ఉన్న రాజ్య అధికారం కోసం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇక్కడ రామ్మోహన్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు బీసీలకి సముచిత స్థానం ఇస్తున్నాం, ఉప ముఖ్యమంత్రులు చేసింది మేమే, తర్వాత వచ్చేసి ఈరోజు కేంద్ర మంత్రిని చేసింది కూడా మేమే, బీసీలు దాదాపు మంత్రులు ఒక 5-6 మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి రాజ్యాధికారం వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది కదా, మరి మీ వాదన ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? రాజ్యాధికారం కోసం